మాస్టర్ నువ్వు చెప్పిన పని నేను చేశాను. చాలా మంది క్రిస్టియన్స్‌ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలోనికి పోకుండా నరకానికి వెళ్ళేటట్టు చేశాను. వెర్రివాడా! చాలా మంచి పని చేశావు. నాకు ప్రామిస్ చేసిన బహుమతి ఎక్కడ? ఇదే నీ బహుమతి. లెక్కలేనంత మంది సాతానిస్టులు, చెడ్డవారు, మాయ మంత్రాలు చేసేవాళ్ళు, సర్వెంట్స్ ఆఫ్ ఈవిల్స్ అందరూ కూడా లేక్ ఆఫ్ ఫైర్‌లో పడి కాలుతూ ఉన్నారు. కోరా లూసిఫర్ తనను మోసం చేశాడని గ్రహించి ఏడుస్తున్నాడు. అందుకే సాతానును అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు అని అంటారు. కోరా సాతాను విడిచిపెట్టి దేవునికి విధేయుడు అవడానికి నిశ్చయించుకున్నాడు. తన గురించి ప్రార్థనా యోధులకు మొత్తము చెప్పేసి దేవుణ్ణి వెంబడిస్తానని నిర్ణయించుకున్నాడు. క్రైస్తవునిలాగా నటిస్తూ అనేకులను సాతానుకు అప్పగించినట్టు ఒప్పుకున్నాడు. ఇతని మొదటి యజమానైన లూసిఫర్ చాలా కోపగించుకుంటున్నాడు. దేవుని చిత్తానికి లోబడినందుకు అనేకమైన నామకార్థ క్రైస్తవులను, సాతానిస్టులను చర్చ్ నుంచి వెళ్ళగొట్టారు. దేవుని రాజ్యంలో తిరుగుబాటు చేసిన అనేక క్రైస్తవులను చర్చ్ నుంచి వెళ్ళగొట్టారు. మాలియా అంత తెలివైనది కాదు కాబట్టి ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఎవరు కూడా తనతో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు.